ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. బాగున్నారా? ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుడు వాక్యమును ధ్యానించొచ్చు. విట్నెస్ ఆఫ్ గాడ్. నిజమే దేవుని ప్రియులారా, మన అందరి కొరకు ఒకరోజు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆ యొక్క సాక్ష్యమును దేవుడి యొద్ద నుండి మనము ఖచ్చితముగా పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఎవరి కొరకైతే సాక్ష్యం ఇచ్చారో వారు చాలా సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. మనము ఒక అబ్రహాం వరకు చూసినట్టయితే అబ్రహాము కొరకు ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో అతడు దేవుని స్నేహితుడుగా మార్చబడ్డాడు. అట్లాగే మనము మోషే కొరకు చూసినట్టయితే మోషే కొరకు దేవుడు ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు అతని కొరకు చెప్పాడు. అలాగే మనము యాకోబును చూసినట్టయితే యాకోబు కొరకు కూడా దేవుడు ఒకరోజు సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైతే యాకోబు కూడా దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకున్నాడో అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నిజమే దేవుని ప్రియులారా, మనము కూడా దేవుడి యొద్ద నుండి ఒక సమయాన్ని సాక్ష్యం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఎట్లాగ సాక్ష్యం ఇస్తాడు అంటే మన జీవితము ముగిసే లోపులోకి ముగిసిపోయిన తర్వాత ఒకరోజు మనం అందరం దేవుని యొద్దట ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుడే మనందరి కొరకు సాక్ష్యము ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాడు కూడా. ఆ సాక్ష్యము అందరిలాంటి సాక్ష్యము కాకుండా మీరు ఒక ప్రత్యేకమైన సాక్ష్యము కలిగి ఉండాలంటే గనక ఖచ్చితంగా దేవుడి యొక్క మనస్సును మీరు ఎరిగి ఈ భూమి మీద జీవించగలిగితే గనక ప్రత్యేకమైన సాక్ష్యమును మనం అందరము కూడా పొందుకుంటాము. ఖచ్చితంగా మీరు కూడా పొందుకుంటారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనము. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటిలను నెరవేర్చి చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చాను. ఆమేన్. నిజమే కదా దేవుని ప్రియులారా, దావీదు దేవుని యొక్క ఇష్టానుసారమైన మనుషుడు. అతడు దేవుని ఉద్దేశములన్నిటిలను నెరవేర్చాడు అని దేవుడే అతడు కొరకు చెప్తూ అతడు కొరకు సాక్ష్యమిచ్చాను. ఆమె నిజముగానే దేవుడు మీకోసము కూడా సాక్ష్యమిస్తాడు. ఆమె నా కొరకు కూడా ఒక రోజున దేవుడు సాక్ష్యమిస్తాడు. కానీ ఆ సాక్ష్యమును మనము పొందుకోవాలి అంటే ఒక అబ్రాహాము అంటే సాక్ష్యము కాకుండా, ఒక మోజెస్ వంటి సాక్ష్యము కాకుండా, యాకోబు వంటి సాక్ష్యము కాకుండా నీవు దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన సాక్ష్యం పొందుకోవాలి అంటే గనక దేవుని యొక్క మనసును నువ్వు తెలుసుకోవాలి. దేవుడి యొక్క ఉద్దేశములను నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ 2 నీ జీవితంలో నీవు పొందుకుంటావో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన సాక్ష్యము దేవుని యొద్ద నుండి ఖచ్చితముగా మనము పొందుకుంటాం. నిజమే, దావీదు దేవుడి ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు కదా అని బైబిల్‌లో ఉన్నది. కానీ దావీదు పాపం చేశారు కదా అంటారు. నిజమే, దావీదు పాపం చేశాడు. బైబిల్ కూడా చెప్తుంది. కానీ అతడు అతిక్రమములన్నిటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో ఆ తర్వాత నుంచి ఇంక ఎన్నడూ పాపం అతడు చేయలేదు. అతడికి ఎదుట పాపము అగపడినప్పటికి కూడా అతడు పాపము చెయ్యకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే అతడు దేవుని కళ్ళు కలిగి జీవించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క మనసు కలిగి జీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు దేవుడు కళ్ళును పొందుకున్నాడో, దావీదు దేవుని యొక్క మనస్సును పొందుకున్నాడో, దావీదు దేవుడు ఉద్దేశములన్నిటిలను నెరవేర్చాడు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకున్నాను. నిజముగానే ఈ యొక్క మాటలు వింటుంటే మనము కూడా దేవుడు అసలు నా కొరకు ఏమి చెప్తాడు, దేవుడు నా కొరకు ఏమనుకుంటున్నారని మనకు కూడా తెలుసుకోవాలని ఆశగా ఉన్నది కదా. నిజమే, ఒక ప్రత్యేకమైన సాక్ష్యము దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన సాక్ష్యంలోనికి మీరు వెళ్ళాలి అంటే ఆ సమయం వచ్చే వరకు మీరు ఎట్లాగా జీవించాలి అంటే గనక ఒక దావీదు వలె దేవుని కళ్ళు కలిగి భూమి మీద జీవించాలి. రెండోదిగా దేవుని యొక్క మనసు కలిగి జీవించాలి.
అట్లాగా మనం బ్రతుకుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా దేవుడు ఉద్దేశములన్నిటిలను దావీదు ఏ విధముగా నెరవేర్చాడో మన ద్వారా కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆమేన్. అట్లాగా మనం బ్రతకగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని మనందరి కొరకు ఇస్తాడు. అట్లాగే దావీదు అతడు కొరకు అంత పెద్ద మాట ఉపయోగించడానికి కలిగిన కారణం ఏంటంటే, దావీదు చేసిన ప్రధానమైన పని ఏమిటి అంటే గనక, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే 119వ కీర్తన 64వ చరణము, దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. స్తుతిలో చాలా శక్తి ఉంటాది. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారి యొక్క జీవితంలో ప్రత్యేకమైన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వారు చూస్తారు. ఆ యొక్క ప్రణాళికల్లోనికి, ఆ యొక్క ఉద్దేశముల్లోనికి దేవుడు వారిని నడిపిస్తారు. ఆ ప్రకారం వారు జీవిస్తారు. ఎప్పుడైతే దినముకి 7 మార్లు దావీదు దేవుని స్తుతించడం ప్రారంభించాడో, తాను రాజుగా మార్చబడ్డమే కాదు, దేవుడు ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు అని చెప్పేసి దేవుడే అతడి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా స్తుతిలో ఉన్న శక్తి చెప్పాలి అంటే గనక, యెరికో గోడలు పగిలిపోయినాయి. ఒక చిన్న పిల్లవాని యొక్క స్తుతుల ద్వారా ఒక దుర్గము స్థాపించబడుతుందంట. నిజమే దేవుని ప్రియులారా, ఒకవేళ మనము దేవుని ఇంకా స్తుతించలేని వారిగా ఉన్నామేమో, ఇంకా స్తుతించలేని నోరు లేకుండా బ్రతుకుతున్నామేమో, స్తుతించే మనసు లేకుండా బ్రతుకుతున్నామేమో, కానీ దేవుని స్తుతించడం ప్రారంభిస్తే నీ యొక్క జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములన్నిటిలను నీవు పొందుకుంటావు. ఆ రోజు యెరికో గోడలు కూలిపోయినట్టుగా, ఒక చంటి పిల్లవాని యొక్క స్తుతి మూలంగా ఒక దుర్గము స్థాపించబడినట్టుగా, నీవు నీవు స్తుతించడము ద్వారా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములన్నీ నీకు తెలుస్తాయి. ఎప్పుడైతే ఆ ఉద్దేశములన్నిటిలో నీవు తెలుసుకుంటావో దేవుని యొక్క మనస్సు కలిగి జీవిస్తావు, దేవుని యొక్క కళ్ళు కలిగి జీవిస్తావు. అప్పుడు ఎవ్వరిలోని నీవు పాపమును గుర్తించకుండా, పాపమును చూడకుండా, ఎవరిని అవమానపరచకుండా క్రీస్తు యేసు వలె జీవిస్తారు. ఆమేన్. ప్రైజ్